శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలోని అధిక వర్ష ప్రభావం వల్ల నేట మురిగిన డీసీసీబీ కాలనీ, ఇందిరానగర్ కాలనీ, మాధవ్ మోటార్స్, విశాఖ బీ కాలనీ, రామలక్ష్మణ జంక్షన్ తదితర ప్రాంతాల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. మున్సిపాలిటీ అధికారులతో ఎమ్మెల్యే చర్చించి తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి విపత్తులను రానున్న రోజుల్లో పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని, దీనికి కొంత సమయం పడుతుందని తెలిపారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్కు పరిస్థితులను వివరిస్తానని అన్నారు. అదేవిధంగా వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం అందిస్తామని ఆయన తెలిపారు. హలో ఇది రోడ్డు మనం 40 ఫీట్ రోడ్ వచ్చాం. డ్రైనేజ్ కావడానికి ప్రాపర్ అవుట్లెట్ ఏం కావాలి. డీసీసీబీ కాలనీ శ్రీకాకుళం పట్టణంలో కొంత పార్టు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ఉంది, కొంత పార్టు చాపురం గతంలో పంచాయతీగా ఉండేది, ఇప్పుడు అది మెర్జ్డ్ పంచాయతీ అయింది కనుక ఆయా ప్రాంతం కూడా ఇక్కడ లేఅవుట్స్ అస్తవ్యస్తంగా కన్స్ట్రక్షన్ అయినందువల్ల ప్రాపర్గా ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. గతంలో 14-19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే ఇవన్నీ సీసీ రోడ్లు వేయడం జరిగింది, కానీ ఎక్కడ కాలువలు కట్టలేదు అప్పుడు కూడా. సో ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా ఇది లేఅవుట్స్ తయారైనందువల్ల చాలా 4 అడుగుల వరకు 3 అడుగులు మినిమం 2 ఫీట్ వరకు వాటర్ ఎక్కడికక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి. అలాగే ఈ మురికి నీరు కలిసిపోయి బయటకు వచ్చి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు. కానీ నాకు కంప్లైంట్ వచ్చిన మీదట ఈరోజు వినాయక చవితి అయినా పర్వాలేదు వెళ్ళి చూద్దామని ఈరోజు వచ్చి మొత్తం అంతా స్టడీ చేసాం. నాతో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే డిఈ గారు, ఇక్కడ సచివాలయ సిబ్బంది, కాలనీ పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని స్టడీ చేసాం. ఇంకా టెక్నికల్గా ఇంజనీరింగ్ పరంగా కూడా 2 రోజుల్లో దీన్ని స్టడీ చేసి ఒక వారం 10 రోజుల లోపల ఒక కాంక్రీట్ డిసిషన్ తీసుకుంటాం. డ్రైనేజ్ వ్యవస్థ ఎలాగా ఇది ఇక్కడ రామిగడ్డ ఈ ఎండింగ్కి వచ్చాం, ఇక్కడ దీనికి కలిపితే ఇది ఆల్రెడీ వాటర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పారుతూ ఉంది నాగవల్లి నది నుండి, నారాయణపురం ఆనకట్ట నుండి. సో దీన్ని ఇటు నుండి అటు వాటర్ తీసుకెళ్ళడమా అటు నుండి ఇటు తీసుకురావడం అనేది స్టడీ చేసి ఒక 1 వీక్లో దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. చాలా నగరవాసులకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. సో వచ్చే మాన్సూన్ సీజన్ కల్లా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాంత ప్రజలకి మేము పూర్తిగా న్యాయం చేయడానికి కోసం నేను నా పూర్తిగా 100% నేను ఎఫర్ట్ పెడతాను. తప్పకుండా దీన్ని అధిగమిస్తామనే నమ్మకం నాకు ఉంది. సో లేదంటే ఈ మొత్తం కాలువ నీరంతా అటు మిర్తిబట్టిలో కలిపి పిఎస్ఎన్ఎంఎస్ స్కూల్ వైపు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దీని మీద సమగ్రంగా దర్యాప్తు చేసి రిపోర్ట్ రెడీ చేయమని మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి చెప్పాము. ఒక డిపిఆర్ కూడా సిద్ధం చేస్తున్నాం నగరం మొత్తం, అది కూడా త్వరలో ఇదవుద్ది. ఏది ఏమైనప్పటికీ తాత్కాలికంగా ఇక్కడ ఇమ్మీడియట్గా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం నేను చర్యలు తీసుకుంటాం. తప్పకుండా డ్రైనేజ్ వ్యవస్థని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. 2వ సంవత్సర వార్షికోత్సవాలు జరిపించుటకు